దిత్వా తుపాను ప్రభావంతో తెలంగాణలో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇప్పటికే రాష్ట్రమంతా మబ్బులు కమ్ముకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను ప్రస్తుతం బలహీనపడుతోంది. ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తుపాన్ ఎఫెక్ట్ తర్వాత రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. తుఫాన్ ప్రభావంతో కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, కుమురంభీం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో స్వల్ప వర్షాలకు ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రమంతా మబ్బులు కమ్ముకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రస్తుతం బలహీనపడుతోంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలో తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తోంది. రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందన్నారు వెదర్ ఆఫీసర్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో అత్యధికంగా 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది వాతావరణ శాఖ. తెలంగాణలో సాధారణ వర్షపాతం 0.1 మిల్లీమీటర్లు నమోదైంది. ఓవైపు వర్షాల ఎఫెక్ట్ ఉన్నా చలి మాత్రం తగ్గడం లేదు. ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 14.7 డిగ్రీల టెంపరేచర్ ఉండగా కనిష్టంగా 11.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. తుఫాన్ ఎఫెక్ట్ తర్వాత రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. డిసెంబర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని, జనాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు వైద్య నిపుణులు.